నిన్న రాత్రి సిట్టింగ్ పోయినప్పుడు బోటి ఫ్రై అయితే ఆర్డర్ ఇచ్చినాము. ముందేమో ఉన్నది అన్నాడు, తర్వాత వేరే టేబుల్లోకి అయితే తెచ్చిచ్చాడు. ముందు బోటి ఫ్రై ఆర్డర్ చేసింది మేమే, కానీ పక్క టేబుల్కి ఎందుకు పోయిందో నాకైతే అర్థం కాలే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సరే ఎందువలైతే మంచిగా తినేంత అని చెప్పేసి నేనైతే బోటి తీసుకొచ్చి ఇలా ఫ్రై చేసుకుందాం తిందామని అనుకున్నా. అంతలోపే మా అన్న పెళ్ళి ఉండే, అందుకే మా బావ ఇట్లా వచ్చి పత్రికలు ఇద్దాంపా అంటే సరే అని బయలుదేరినాం. ఇక అంతలోపే మా పిల్లలు కూడా వస్తానని అల్లరి చేశారు. ఇక వాళ్ళు కూడా వస్తే ఒక మంచి శుభశకనం కదా అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొని అయితే బయలుదేరినా. పత్రిక ఇచ్చినాక చదువుకుంటేనే మళ్ళీ పెళ్ళి ఎక్కడ, ఏ ఊరు, ఏ రోజు అని అడుగుతురు. ఇక కార్డ్స్ ఇచ్చుడు అయితే అయిపోయినాయి. ఇక అనిచాలంటే టిఫిన్ చేద్దామా అని చెప్పేసి టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాం. ఇక నేను వీడియో తీసే గ్యాప్లోనే మా బావ అయితే వేయండు, టిఫిన్ తీసుకున్నాడు, తలిగిస్తూనే ఉన్నాడు. అందులో సగం నాకు ఇక నేను కూడా టిఫిన్ తీసుకున్నా, తలిగిస్తా. ఇక అక్కడ బోటి పరిస్థితి ఎట్లుందో ఏమో అమ్మని అడుగుమని చెప్పినా కానీ అమ్మ నువ్వు అని అసలుకే ముట్టుకొని దాన్ని అని అన్నది. చూద్దాం ఇంటికి పోయినాక ఎట్లయితుందో పరిస్థితి. మీ అందరికి ఒక పెద్ద సీరియడ్ చెప్పాలి, నేను పండ్లు దోమలు వేయాలా, అయినా టిఫిన్ తింటున్నా. వచ్చిన ఆఫర్ నిష్పెట్టుకోదు కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.